ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి మీరు చేయు ప్రతి ప్రయత్నాలన్నీ కూడా నా ప్రభు ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ప్రేమ నా దేవుని బిడ్డలరా, దేవుని వాక్యాన్ని ఉదయకాలం వేళ మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా. నిశ్చయంగా మీరు ఏ విషయంలో, ఏ పనులలో, ఏ ప్రయత్నాల్లో దేవుణ్ణి ఆశ్రయించారో దేవుడు మీ కార్యాలు, మీ పనులు సఫలపరిచి సంతోషపు కృపతో మిమ్మల్ని నింపి ఆశీర్వదించునుగాక. నా ప్రేమ నా దేని బిడ్డలరా, మన పితరులైన వారు అనేకులు కూడా వారి యొక్క శ్రమలలో, బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, నిందల్లో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ఆశీర్వాదం పొందినవారండి. దావీదు అంటారండి, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుతారు. నిజమేనండి. నరుల్ని ఆశ్రయించుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు అని దావీదు ఇంకో చోట రాస్తాడు. ఆ రీతిగా మనుషుల్ని ఆశ్రయించడం వల్ల ఆ మనుషుల వల్ల వచ్చే సహాయము కానీ, మనుషుల వల్ల వచ్చే ఆదరణ కానీ, మనుషుల వల్ల వచ్చే ధైర్యం కానీ అది కొంతకాలమే ఉంటుందండి. కాకపోతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తేనండి నీ జీవితంలో వెలపెట్టి కొనలేనంత విలువైన ఆనందాన్ని, సంతోషాన్ని నువ్వు చూడగలుగుతావు. నా ప్రేమ నా దేని బిడ్డలరా, బైబిల్ గ్రంథంలో అనేకులు కూడా వారి యొక్క కష్టకాలంలో, బాధాకాలంలో దేవుని ఆశ్రయించారు. దేవుని ప్రతిఫలం పొంది దివ్యమైన కృపతో నింపబడ్డారు. ఆ రీతిగా దేవుని ఆశ్రయించిన వారిలో మనము ఒకసారి ఉదాహరణకి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితేనండి, కీర్తనాకారుడైన దావీదు గొల్యాతు మీద జయము కొరకు దేవుణ్ణి ఆశ్రయించారు. ఆ రీతిగా ఆస విస్తారమైన సైన్యం చేతులు ఓడిపోకుండా ఉండటానికి దేవుణ్ణి ఆశ్రయించారు. ఆ రీతిగా యెహోషాపాతు రాజు నలుదిశలా వచ్చిన యుద్ధ సమూహంలో వారిని జయించడానికి దేవుణ్ణి ఆశ్రయించారు. నా ప్రేమ నా దేని బిడ్డలారా, అనేకులు కూడా అనేక సందర్భాల్లో, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులలో వారు దేవుణ్ణి ఆశ్రయించారు. కాకపోతే వారు దేవుణ్ణి ఆశ్రయించిన విధం ఎలా అంటే, మేము దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మాకు జవాబిస్తాడు, దేవుడికి మేము ప్రార్థన చేస్తే దేవుడు మా కార్యాలు సఫలపరుస్తారు అన్న ఒక నమ్మకంతో దేవుణ్ణి ఆశ్రయించారు. ఈరోజు నా ప్రేమ నా దేని బిడ్డలరా, మీరు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు, దేవుడు కాపాడుతాడని నమ్మకం ఉందా మీకు? దేవుడు కాపాడుతాడు అన్న నమ్మకం మీరు కలిగి ఉన్నట్లయితే నిశ్చయంగా మీ నీతికి తగినట్లుగా మీ నివాస స్థలం వర్ధల చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మీరు ఏ విషయంలో దేవుని కార్యాలు పొందుతారని మీరు నమ్ముతున్నారో అనేకమైన విషయాల్లో నా ప్రభు కార్యాలు మీ జీవితంలో ఘనంగా, బలంగా జరిగి మీ జీవితంలో ఊహించలేని ఆశీర్వాద కార్యాలని ప్రభు జరిగించునుగాక. ఆమెన్. నా ప్రేమ నా దేని బిడ్డలరా, ఈ ఉదయకాలం వేళ నీ ఒక చక్కటి తీర్మానం తీసుకోవాలి. దావీదు గొలియాతు మీద యుద్ధంలో విజయము సాధించేదాకా యుద్ధము యెహోవాదే అన్న ఆలోచన చేత ముందుకెళ్ళాడు. అలాగా ఆస, యెహోషాపాతు రాజు అనేకులు కూడా దేవుణ్ణి ఆశ్రయించిన కార్యాలు వారు దేవుని వద్ద పొందుతారని, వారి కార్యాలు పొందేదాకా నమ్మకం కలిగి ఉన్నారండి. మరి ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించిన నీవు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ విషయంలో ఆరోగ్యం కొరకు దేవుణ్ణి ఆశ్రయించావా? నీ జీవితంలో సరైన ఆలోచన, నిర్ణయాల కొరకు దేవుణ్ణి ఆశ్రయించావా? కుటుంబంలో ఉన్న శోధనలు ఎలా బయటపడాలా అన్న మార్గాల కొరకు దేవుణ్ణి ఆశ్రయించావా? కీర్తనాకారుడు అంటాడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 8వ వాక్యం చూస్తానండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అనేసి అంటున్నారండి. అంతేకాదండి, 10వ వాక్యంలో మనం చూసినప్పుడండి, సింహము పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఈ ఉదయకాలం వేళ మీరు ఏ మేలు కొరకు నా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారో నాకైతే తెలియదండి. ఆశ్రయ దుర్గమగు దేవుడు నిశ్చయంగా సకల ఆశీర్వాద దీవెన కృపతోటి మీ కుటుంబాలు నింపి తృప్తిపరిచి ఈ దిన ప్రయాణం అంతటిలో క్షేమకరమైన కృపను అనుగ్రహించి మీ కోరిక సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు సఫలపరిచి మీ ప్రయత్నాలన్నీ నా ప్రభు ఆశీర్వదించి దీవించి నడిపించునుగాక. ఆమెన్. నా ప్రేమ నా దేని బిడ్డలరా, సింహము పిల్లలు లేమి గలవే ఆకలిగొంటే, సింహము అడవికి రాజు అయిన సింహము పిల్లలకి ఒకవేళ లేమి రావచ్చేమో
ఆకలి కొనొచ్చేమో కానీ దేవుని ఆశ్రయించిన దేవుని బిడ్డలకి వారు ఏ ఏ విషయాల్లో ఏ మేలు ఏ ఏ ఆశీర్వాదాల్లో కావాలని దేవుణ్ణి ఆశ్రయించారో అటువంటి వారికి దొరకకోకుండా సమృద్ధిగా దొరుకుతాయి అనేసి వాస్తవాన్ని ఇక్కడ కీర్తనాకారుడి ద్వారా పరిశుద్ధాత్ముడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా ప్రజల ఎదుట మీరు దేవుని కార్యాలు జరగాలని, దేవుని వాత్సల్యతని మీరు మీ జీవితంలో చూడాలని మీరు కోరుకొని ఉండగా నా దేవుని కార్యాలు మీ జీవితంలో బలంగా ఘనంగా జరిగించునుగాక. ఆ రీతిగా దేవుని ఆశ్రయించిన మీరు ఏ ఏ విషయాల్లో దేవుని ఆశ్రయించారో అన్ని విషయాల్లో నా దేవుడు తన కృపా కాపుదలను మీకు అనుగ్రహించి సకల ఆశీర్వాద మేళ్ల చేత మిమ్మల్ని నింపి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం వేళ మీ కొరకు చిన్న ప్రార్థన చేద్దామని కృపా సత్య సంపుడగు దేవా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం వేళ నిన్ను ఆశ్రయించి సంతోషించుటకు, నిన్ను ఆశ్రయించి శ్రమలలో విడుదల కొరకు నీ బిడ్డలు మోకాళ్ళేసి నీ వైపు చేతులు చాపుతుండగా ప్రభువా, ఆకాశమందు నుంచి నీ బిడ్డల హస్తములు చాపి విజయం అనుగ్రహించి నడిపించు. సకల ఆశీర్వాదములతో దీవెనల చేత మిమ్మల్ని నింపి తృప్తిపరచు. నీ బిడ్డలు నీ నామం పేరిట ఏమైతే ప్రార్థిస్తున్నారో కార్యం జరిగించు. ప్రభు నామమున ప్రార్థన చేయవాడు రక్షించబడును అన్నట్లుగా ప్రభువా, నీ నామం పేరిట ప్రార్థన చేస్తున్న నీ బిడ్డలు రక్షణ కార్యాలు రుచి చూచి నీ సాక్షులుగా నిలుచుదురుగాక. ఆ రీతిగా ఆరోగ్యం కొరకు నిన్ను ఆశ్రయించుండగా ఆరోగ్యం పొందుదురుగాక. విజయము కొరకు నిన్ను ఆశ్రయించుండగా విజయము నీ బిడ్డలు చూచుదురుగాక. అట్టి కృప దీవెనల చేత నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా నా దేవుని హస్తం నిత్యం తోడైంది విజయం అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. హోసన్నా వైఎస్ఎస్ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.